ఇప్పుడు నేను ఎమ్మెల్యేనైతే నువ్వు ఎమ్మెల్యే వైఫ్వి. ఇదిగో అప్పుడు నువ్వు ఇలా జాబులు అయితే చేయాల్సిన అవసరం లేదు. చెప్తే ఫీల్ అవుతావు కానీ ఇప్పుడు నీకు వస్తుంది జీవితం మా డ్రైవర్కి ఇస్తాను తెలుసా. ఇదిగో పెళ్ళాక మాత్రం నువ్వు ఇలా చీప్గా ఇలాంటి జాబులే చేస్తే మాత్రం నాకు కుదరదు, ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ నేనేం చేసినా గోపాలం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. కూల్ రాదా, కూల్. నాకంత అదృష్టం లేదులేండి. అర్థం కాలేదు అంటే అది గోపాలంతో మాట్లాడాలి. నేను గోపాలంతో ఈ విషయం గురించా? ఆడికి నేను ఎప్పుడో చెప్పేశా. గోపాలంకా? మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం గోపాలంకి చెప్పారా? గోపాలంకి? గోపాలం గాడికే ఏంటి భయపడిపోతున్నావు? రాధ కాల్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఓడి అమ్మ, అర్జున్ నేను పంపించాలి ఫస్ట్ అక్కడి నుంచి. గోపాలం ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, రాధే ప్రపోజ్ చేశాను, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. అవునా? ఏంటి ప్రపోజ్ చేసావా? నిన్నో ప్రపోజ్ చేయమని చెప్పాడు, కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు చూడు, నువ్వు ప్రపోజ్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోయింది. కర్మ కర్మ. ప్రపోజ్ చేసినట్టు వెళ్ళలేదు. నేను లవ్ చేస్తున్నాను, ఈ విషయంలో కొంచెం గోపాలను హెల్ప్ చేయమని అడిగానని చెప్పా. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు నా జీవితంతో ఆడుకోవడం వచ్చినట్టుంది. పో లోపల పో. వీడంత కంగారు పడుతున్నాడంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. చెత్తదవా, రాధ ఎక్కడికి వెళ్ళింది ఏంటో. ఈ ఆడోళ్ళొకళ్ళు ఏదైనా అయితే చాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు మమ్మల్ని చంపడానికి. రాధా రాధా, నీకు నా మీద ఫుల్ కోపం ఉందని అర్థమవుతుంది. ఐఎమ్ సారీ. అసలు ఏమైందంటే గోపాలం యాక్చువల్లీ అదేంటి, యాక్చువల్లీ కొట్టాలి లేకపోతే ఏడవాలి. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఇప్పుడు ఏంటి, కొట్టట్లేదని బాధపడుతున్నావా, ఏడవట్లేదని ఏడుస్తున్నావా? అంటే రెండు కాదు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు, అదే అర్థం కావట్లేదు. సర్లే గోపాలం, ఏమైందని ఇప్పుడు? అంటే ఆ రాంబాబు చెప్పిందన్న తర్వాత నాకే చాలా కోపం వచ్చింది. మరి నీకు? ఇట్స్ ఓకే. నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. పాపం తను చిన్ని పెళ్లి కోసం చెప్పి బెదిరించుంటాడు, అంతే కదా. కానీ లేదు, గీనీ లేదు. మనకిప్పుడు చిన్ని పెళ్లి ఇంపార్టెంట్, అంతే కదా. చిన్ని పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఆ కుసుమ జోలికెళ్లకు, నేను ఆ రాంబాబుని చూసి చూడనట్టు ఉంటాను. కానీ ఒకటే చిన్న బాధ, రాంబాబు లైట్ కానీ కుసుమ పాపం చాలా మంచిది, అమాయకురాలు. తను ఎంత హర్ట్ అవుతుందో అని బాధగా ఉంది నాకు. అమ్మాయి అమాయకురాలు, ముదురు, నీకే అర్థం కావట్లేదు. అది బయటకు అలా కనిపిస్తుంది అంతే గోపాలం, నిజంగా చాలా అమాయకురాలు. ఆ విలేజ్లో పేరెంట్స్ గారాబం మధ్య పెరగడం వల్ల అది అలా ఉంది. కానీ నిజంగా కుసుమలో మెచ్యూరిటీ వచ్చిన రోజు అసలైన కుసుమ ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు సాడిస్ట్ అన్న చెల్లెల గురించి ఎందుకు ఎదవకోవాలా? సర్లే గాని నీకో విషయం తెలుసా? ఏంటి? చిన్ని వాళ్ళకి నచ్చేసిందట, పెళ్లి ఓకే అన్నారట, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం అన్నారంట. అబ్బో, కొన్ని అప్పగింతలకి దాచుకో. అవునా? చిన్నపిల్ల, నాకు అప్పుడే పెళ్ళి. అయ్యో, చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడే. నేను ఆడవట్లేదు, అమ్మ ఫోన్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు హ్యాపీనా? మామూలు హ్యాపీ కాదు, పిచ్చ హ్యాపీ. చిన్ని పెళ్ళి. గుడ్ న్యూస్. ఏంటి, మా ఎదగన ప్రమోషన్ వచ్చిందా? సారికా వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకున్నారా? మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడేశా, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నారు. అయినా పెళ్లి సీజన్ నడుస్తుందా ఏంటి? చిన్నికి కూడా పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? మీరు కూడా చేసుకోవచ్చు కదవా. ముందు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత సంగతి చూద్దాం. అవును గోపాలు, మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే అందరం కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉండొచ్చు. మన పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ముందు మీ పిన్ని మన పెళ్లి కానివ్వని, తర్వాత పిల్లల సంగతి ఆలోచించు. కంగ్రాట్స్ సారిక, కంగ్రాట్స్ బాబన్న. థ్యాంక్ యూ రాధమ్మ. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ సారిక. బాయ్ రా. సరే సరే. కానీ వాళ్ళు అన్నట్టు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయితే ఎంత బాగుంటుంది కదా.
పెళ్లి వరకు ఓకే కానీ పిల్లలంటే నాకు టూ మచ్ అనిపిస్తుంది. నీకు పిల్లలు ఇష్టం లేదా? నచ్చరని కాదు, మనకే మంచి ఏదో చెడేదో తెలీదు, ఇంకా వాళ్ళనేం పెంచగలం. మా నాన్న దృష్టిలో హీరోతో అనుకుంటే ఆయన మాత్రం నేను జోకర్లో చూశాను. నా పిల్లలు కూడా నన్ను అలా చూస్తే నా పరిస్థితి ఏంటి? అసలు మా నాన్న పెంచిన గోపాలం కూల్ కూల్, ఇట్స్ ఓకే. నేను చెప్తున్నా కదా, నువ్వు పిల్లల్ని మీ డాడీ కన్నా బాగా చూసుకుంటావు. యూ విల్ బీ అ గ్రేట్ ఫాదర్, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా జోకర్ అంటావా, నీ ఫేస్ అలా ఉంటుంది కాబట్టి నువ్వు నోరు తెరవగానే వాళ్ళు నవ్వేస్తారు. ఇంకా ఆ విషయంలో మనం ఏం చేయలేం. నీకు రాంబాబు కరెక్ట్. ఇందాక ప్రపోజ్ చేసినప్పుడు ఓకే చెప్పుండాల్సింది, సగం జీవితం నాశనం అయ్యేది. ఓయ్ ఏంటి మా రాంబాబుని అలా అంటావు? ఏమనకు మా రాంబాబుని. ఏంటి మీరు రాంబాబా? ఎప్పటి నుంచి? ఇందాకలో వచ్చి బాన్లీగా ప్రపోజ్ చేశాడు కదా, అప్పటి నుంచి. ఎల్లు అయితే ఆని ప్రేమించి పెళ్లి చేసుకో. ఎవరికో బాగా జలసీ వస్తున్నట్టుంది. కాదు, ఇది జలసీ కాదు, మరేంటో చిరాకు. హే సారికా, కంగ్రాట్స్. కూర్చో. సో ఏంటే, ఫైనల్లీ మీ రాక్షస్ గివప్ ఇచ్చేసిందా కదా? ఫైనల్లీ. కానీ సారికా, నీకు గుర్తుందా మనం ఇంటర్లో మన పెళ్లి గురించి మాట్లాడుకునే వాళ్ళం? అది నాకు ఇంకా నిన్న జరిగినట్టు గుర్తుంది. ఇవాళ అప్పుడే నిజంగా నీ పెళ్ళి అవుతుంది. టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. అదే కదా. ఎవరే? ఆ రాంబాబే, కుసుమ వాళ్ళ అన్న. ఓ లవ్ 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 అని టార్చర్ చేస్తున్నాడు. పిచ్చా వాడికి ఏమన్నా? వాడి ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? అదంతా వదిలే, వాడి ఓవర్ యాక్షన్ మాటలుంటాయి చూడు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకు ఈ విషయం చాలా షాకింగ్గా అనిపించవచ్చు, నీకేంటి? నాకే షాకింగ్గా ఉంది. ఎంతైనా నీ అదృష్టం పండింది. ఏంటే ఇది? ఓ గోలా. కన్ఫర్మ్ పిచ్చే ఫ్యామిలీ మొత్తానికి. నువ్వు గోపాలం బాగా ఇరుక్కున్నావు. ఇప్పుడు ఆ కుసుమతో ఎలా డీల్ చేయాలనే అర్థం కావట్లేదంటే 1+1 ఆఫర్ దొరికినట్టు వీడు కూడా దొరికాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేనే, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చెప్పాలి వాడికి? ఇలా అని ఎన్నిసార్లు అవాయిడ్ చేస్తావు? మరి ఏం చేయనే, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేసినా దాని ఎఫెక్ట్ చిన్ని పెళ్లి మీద పడుతుంది. సూపర్ ఐడియా. ఏంటి? వాడి కాల్ ఆన్సర్ చేసి ఈవినింగ్ ఆఫీస్ అయ్యి కలుద్దామని చెప్పు. నీకేమైనా పిచ్చా? వాడిని ఎలా అవాయిడ్ చేసి వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అంటే కలువు మాట్లాడు అంటావేంటి? నీ మొహం. కాల్ లిఫ్ట్ చేసి ఈవినింగ్ ఆఫీస్ అయ్యి కలుద్దామని చెప్పు. అడిగితే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పు. కదా, మెంటల్ దాన్ని. నాకు అసలు ఐడియా ఎందుకు రాలేదు? ఇలా చేస్తే చిన్ని పెళ్ళికి కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు, అంతా బానే అవుతుంది. అస్సలు ఉండదు. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయి. హలో. హలో రాధా. హలో అండి. అదే ఆఫీస్కి వెళ్ళావా లేదని కాల్ చేసి. వచ్చేసానండి. నిన్న నీకు నా మనసులో మాట చెప్పాను, మరి నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోయావు. యాక్చువల్లీ రాంబాబు గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, కానీ నువ్వు బయటపడవు అంతే. మనం బయట కలిసి మాట్లాడుకుందామా అండి? సరే రాధా. సో ఈవినింగ్ కలవగలరా? తప్పకుండానే. ఓకే అండి, నేను వాట్సాప్లో మీకు టైం అండ్ లొకేషన్ పంపిస్తాను. ఓకే. కోసం వెయిట్ చేస్తుంటాను. ఏమన్నాడు? ఏమంటాడు? ఓకే అన్నాడు. సెట్ అయితే ఈవినింగ్ వెళ్ళి మాట్లాడు. ఒకవేళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతా అన్నాడు అనుకో, మన సాదిక్ గడికి చెప్తాను, వాడు మాట్లాడతాడు. ఓకేనా? సరే, లంచ్ అయ్యాక కలుద్దాం. బాయ్ బాయ్. దారి మళ్ళీ చూస్తాడు చిన్నదవా. ఏంటి గోపాలం, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? రాంబాబు గారు ఏంటి అలా అంటారు? మీరెవరు? మా యూత్ లీడరు, మా ఆశ జ్యోతి. ఎప్పుడలా పొగుడుతుంటావు, అందుకని అంటే నాకు ఇష్టం. మహాప్రసాదం. ఏంటో సిగ్గుపడిపోతున్నారా? అదా, నేను రాధకి ప్రపోజ్ చేశాను కదా. అవును, ఫోన్ చేసి నువ్వు చెప్పిందా? లేదు, టెస్ట్ చెప్పడానికి సాయంత్రం కలుద్దామన్నా. ఏంటి? షాకేవా? అవును, నేను కూడా అలాగే షాకే. కానీ నాలంటే అందుకని ప్రపోజ్ చేసినప్పుడు ఏమేమి మాత్రం నువ్వు చెప్పు. అందుకే టెస్ట్ చెప్పడానికి ఈరోజు కలుద్దామని. ఈవినింగ్ కలవాలంటే జ్యూస్లు ఫేస్ ప్యాక్లు వేసుకోవాలి కదా. సాయంకాలం పెనాయిల్తో కడుక్కోవాలరా నువ్వు. హలో. ఏంటి గోపాలం, అప్పుడే మిస్ అవుతున్నావా? అదొక్కటే తక్కువ. ఏంటో రామమ్మని కలుస్తానన్నావంట? అన్నాను,
కానీ లేదు గిరి లేదు. ముందాడికి అర్జెంట్గా కాల్ చేసి రావట్లేదని చెప్పు. ఇక్కడ ఆడికి నువ్వు ఓకే చెప్పడం కలుస్తాం అనుకుని పండగ చేసుకుంటున్నాడు. ఆహా అది కాదు గోపాలం, నేను అది చెప్పేది కాదు ఇది కాదు. నిన్నెవరో జలసీ లేదన్నారే. అవును ఉంది, కడుపు మండిపోతుంది. అది కూల్ అవ్వాలంటే కర్డ్ రైస్ తినాలి. హ్యాపీయా? ఎహే నీ బొంద, నేను చెప్పిన మాట విను. వాడిని సాయంత్రం కలిసి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా మనకి చిన్ని పెళ్లికి ఏం ప్రాబ్లం ఉండదు. నిన్ను ఏం చేయడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఐడియా బాగానే ఉంది కానీ ఆ మెంట్లోని ఎలా డీల్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటా కదా. సరే అయితే నేను కూడా వస్తా. నువ్వా? కలిసి వెళ్తే దొరికిపోతామేమో గోపాలం. ఇప్పటిదాకా మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, మన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా అయితే నేను వచ్చి దూరంగా కూర్చుంటా. ఎవరికో నిజంగానే బాగా కడుపు అంటున్నట్టుంది. నాకేం నవ్వు రావట్లేదు. ఆఫీస్ దగ్గరకు వస్తా. సరే బాయ్. గోపాలం గోపాలం, ఐ లవ్ యూ. ఓయ్ ఉన్నావా? నేను చెప్పింది విన్నావా? మరి తిరిగి ఏం చెప్పవా? ఐ లవ్ యూ టు రాధా. బాయ్ బాయ్. ఏంటి బా ఎల్లికి వచ్చినట్టున్నావు? అవును, ఈరోజు రాధా రాంబాబుని కలవడానికి వెళ్తుంది. ఏంటి రాదమ్మా? ఎందుకు బా? నిన్న ప్రపోజ్ చేశాడు కదా, ఈరోజు వెళ్ళి నాకు లవర్ ఉన్నానని చెప్పడానికి వెళ్తుంది. మంచి పని బా, వాడు దెబ్బకు ఊరు వెళ్ళిపోతాడు. లేకపోతే రోజు టార్చర్ పెడుతున్నాడు బా. చార్జర్ ఆన్ చేయి, హీటర్ పెట్టు, చికెన్ వండు అని. పనోడు కన్నా దారుణంగా చూస్తున్నాడు నన్ను అయితే. ఈరోజు వెళ్తున్నాను కదా, దూరంగా కూర్చుంటాను. ఏమైనా తేడా వచ్చిందనుకో కుమ్మేస్తా. బా అయితే నేను కూడా నీతో వస్తాను బా. మా బంగారాన్ని ఆటోలో పంపిస్తా. నేను చూసుకుంటాలేరా. రాదమ్మా చాలా మంచి పని చేస్తున్నావు, నీకు లవర్ ఉన్నాడని చెప్పి. ఐడియా ఇచ్చింది నేను. ఎప్పుడు చూడు బుర్ర వాడలేదంటావు. సరేలే, లైఫ్ లో ఫస్ట్ టైం వాడినట్టున్నావు. పోదాం. బాయ్ రాదమ్మా. బాయ్ బా. బాయ్ బాయ్. జాగ్రత్త. ఏంటి రోజు మా గోపాలం కడుపుతో పాటు మొహం కూడా మాడిపోయినట్టుంది. మరి లేకపోతే ఏంటి, ఎందుకు అలా ఉంటావు? పెళ్లి వాడితో మాట్లాడేసి వస్తే ఒక పని అయిపోతుంది కదా. నా బాధ అది కాదు. నీకు లవర్ ఉన్నాడని చెప్పిన తర్వాత ఆడలా రియాక్ట్ అవుతాడు, అదే నా బాధ. ఏం కాదు, నేనున్నా కదా, అర్థమయ్యేలా వాడికి చెప్తా. నువ్వేమంత టెన్షన్ పడకు. ఇంతకా లూజ్ కుసుమేది? అది లీవ్ పెట్టింది, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. పోనీలే, ఇదివరకట్లా పిక్ చేసుకోగలుగుతున్నాను. సరే పోదాంపా. వెళ్ళరా. ఇదిగో ఆడేమన్నా ఇబ్బంది పడితే నాకు చిన్న సై చేయి, నేను చూసుకుంటా. అబ్బా ఏం అవ్వదులే అబ్బా, ఇబ్బంది ఏముంది, నేను మాట్లాడతా, నువ్వు చిల్లవ్వు. సరే సరే పిలుస్తా, నువ్వు కాఫీ తాగు. పద. సారీ లేట్ అయింది, ట్రాఫిక్లో డ్రైవింగ్ అలవాట్లేదు. పర్లేదు, ఇట్స్ ఓకే. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? కాఫీ టీలే వద్దు, జ్యూస్ చెప్పండి, స్కిన్ కేర్ కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఒక 2 గ్రీన్ యాపిల్ జ్యూసెస్. పట్టుకొచ్చి చెప్పు రాదా. పొద్దున్నుంచి నువ్వు మాట ఎప్పుడు చెప్తావా, ఈ మాట నేను ఎప్పుడు వింటానని ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పాలంటే ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కూడా నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. నీ మనసులో మాట ధైర్యంగా చెప్పురాదా. యాక్చువల్లీ అది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలని చాలా ఆలోచించాను. మీ అంత మంచి మనిషిని నేను ఎప్పుడు చూడలేదండి. యాక్చువల్లీ తను నన్ను ఊర్లో ఒక రౌడీ ఏడిపిస్తుంటే తను ఊరికి అప్పుడే వచ్చాడు. ఆ రౌడీని కొట్టి నన్ను ఆ రౌడీ దగ్గర నుంచి కాపాడాడు. కానీ తనకు తర్వాతే తెలిసింది అతను చాలా పెద్ద రౌడీ అని చెప్పి. అప్పటి నుంచి మేము పరిగెట్టి పారిపోతూనే ఉన్నామండి. ఇక్కడ అక్కడ చాలా చోట్ల వెళ్ళి తిరిగి దాక్కున్నాక తను మధ్యలో చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి. లాస్ట్కి వాళ్ళ నాన్నకు తెలియకుండా తన ఇంట్లోనే దాచాడండి చాలా రోజులు. కానీ అక్కడికి కూడా రౌడీలు వచ్చేసరికి నన్ను ఫారెన్కి పంపించేద్దామని ఫిక్స్ అయిపోయాడు. అయిపోయి ఈ తింగరదేంటి ఒకరి సినిమా చోరీ చెప్పేస్తుంది.
అంటే నేను అప్పుడు వెనకాతల నుంచి తను గట్టిగా హగ్ చేసుకొని ప్రపోజ్ చేసేసా. అప్పుడు తను కూడా ఒప్పేసుకున్నాడు. మరి ఆ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేదా? వీడికి నిజంగానే చెప్పి తప్పింది. ఆ, అంటే ప్రేమ కన్నా ఏది గొప్పది కాదు, ద్వేషం అవన్నీ మంచిది కాదు అని క్లాస్ పీకేసరికి ఆ రౌడీ కన్విన్స్ అయిపోయాడండి. ఇది కూడా అమ్మ బాబోయ్, రోజా క్లైమాక్స్. దీన్ని ఇలానే వదిలేస్తే హిట్ సినిమా స్టోరీలని చెప్పేసేలా ఉంది. కానీ ఇంతకు ముందు ఇదంతా ఎక్కడో ఈ కథ ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉంది కదండి. అయినా ఇలాంటి కథలు చాలా ఉంటూనే ఉంటాయి కదండి అందరి జీవితాల్లో. కాకపోతే మీలాంటి గొప్ప మనుషులకి, పెద్ద మనుషులకి, మంచి మనసున్న మనుషులకి మాత్రమే ఇవన్నీ అర్థం అవుతాయి. మామూలు వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థం అవుతాయి చెప్పండి. కానీ నువ్వు అతను వదిలేవచ్చుగా, నేను చాలా బాగా చూసుకుంటాను. ఓకే. అయ్యో, నా కోసం అంత కష్టపడిన మనిషిని అలా ఎలా వదిలేస్తానండి? మీ మంచితనం తెలిసే మీ దగ్గరకు వచ్చానండి, మీరు అర్థం చేసుకుంటారని. అయితే ఛాన్సే లేదా? ఆహా, 2 పీకి చెప్పి పెదవకి. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ మధ్య గొడవలు అవ్వచ్చు కదా, అప్పుడు ఇడిపోవచ్చు కదా. పోరా అయ్యా ప్లీజ్. అయ్యో, గొడవలు వచ్చి విడిపోయే ప్రేమ అయితే ఇన్ని రోజులు నిలబడేది కాదు కదండి. అయినా గొడవ పడేది పర్మనెంట్గా విడిపోవడానికి కాదు కదండి, మళ్ళీ కలుసుకోవడానికి. హోప్ యూ అండర్స్టాండ్ అండి. నాకు కొంచెం పని ఉందండి, నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. ఆగాగు, ఏంటలా ఒక స్టోరీ చెప్పేసావు? మరి ఇంకేం చేయను, ఎందుకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే వాడు నమ్మడు అనిపించింది, అందుకే చెప్పేసా. తెలుగు బాగానే ఉంది, లేకపోతే ఊర్లో అందరినీ వాడు వాళ్ళు అయ్యే మోసం చేస్తుంటారు. ఇక్కడ బాగానే నువ్వు మోసం చేసావు. అంత సీన్ లేదు, ఏదో వాడు సినిమాలు చూడడు కాబట్టి బతికిపోయాను. ఒకవేళ చూసింటే మాత్రం ఇద్దరం అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళం. ఈ దెబ్బగా రామ కూడా వెళ్ళిపోతే చాలు. అదే కదా, చాలు, సగం టార్చర్ వదిలిపోతుంది. చూద్దాం. కానీ గోపాలం, ఉదయం నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అసలు చెప్పగలనో లేదో అని. నువ్వు సార్ట్ చేసుకున్నావు. కుసుమ కూడా నేను కూడా ఏదో చెప్పి పంపించేస్తే చాలు. చిన్ని పెళ్ళి, బాబు సారిక పెళ్ళి చాలా హ్యాపీగా అయిపోతుంది. హలో మాస్టారు, మీరు మన పెళ్లి గురించి కూడా ఆలోచించండి. చేసుకుందాంలే, తొందరే ఉంది. ఇంకొన్ని రోజులు ప్రేమించుకొని. ఇంకా సరిపోలేదా? లేదు, ఇలా టెన్షన్స్తో కాదు. మంచి మూమెంట్ని చెడగొడతాడు ఖచ్చితంగా, బాబు కూడా అంటాడు. రాంబాబు గారు చెప్పండి. ఎక్కడున్నావు గోపాలం? బయట ఉన్నాను. ఒకసారి పైకి రా. పైకా? బయట ఉన్నానని చెప్పా కదా. నువ్వు ఇంట్లో నాకు తెలుసు కానీ పైకి రా. ఇదిగో వచ్చేటప్పుడు ఆ బాబు గారిని కూడా తీసుకురా. సరే వస్తాను. ఏంటి చాలా సాడ్గా మాట్లాడుతున్నాడా? ఇదిగో నేను లాక్ వేసుకుని వెళ్తాను, నువ్వు లోపలే ఉండు. ఈరోజు ఎలాగైనా ఊరు పంపించేస్తానండి. ఓకే. రాదమ్మ నువ్వు చెప్తే ఊరు వెళ్ళాలి కానీ మనల్ని ఎందుకు రమ్మన్నాడు బా? అదే అర్థం కావట్లేదురా. ఊరు వెళ్ళడానికి టికెట్ బుక్ చేయమంటాడు అనుకుంటే పైకి రమ్మన్నాడేంటి? ఏంటి అర్జెంట్గా పైకి రమ్మని చెప్పారు? ఇదేంటి బా వెనకాల వైన్ షాప్ పెట్టేశాడు? నీ కంఫర్టేగా? మాకు కూడా కొంచెం పోయి. నేను ఎవరినే? మా కాబోయే యూత్ లీడరు, నెక్స్ట్ ఎమ్మెల్యే. పొద్దున్న ఇంకోటి ఏదన్నా? ఆశాజ్యోతి. ఆశాజ్యోతి ఆవిడేమైనా మన ఊరు పిల్ల? రాంబాబు గారు మీ తాలూకా అండి.
ఏవా ఏందిరా రాదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వదిలేయాలా అంటే వదిలేసి నేను పెళ్లి చేసుకోవాలా? ఏమనుకుంటున్నావురా అసలు నువ్వు? రే నువ్వు నీ చెల్లి నా ప్రాణానికి ఇలా తగులుకున్నారేంట్రా? అక్కడ ఊర్లో ఏమో మీ బాబు మా అబ్బాయి దగ్గర పొలం దొబ్బేసి ఏదో మాకే ఫేవర్ చేస్తున్నట్టు మాకే కౌలుకిచ్చి బిల్డప్ ఒకటి. ఏంట్రా చిన్ని పెళ్లి చెప్పి నన్ను బెదిరిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రా, ఏం చేసుకున్నా చేసుకో. రే రాదంటే నాకు చాలా ఇష్టం రా. రాధ లేకుండా గోపాలం ఎలా ఉంటాడు అనుకున్నారా? రాధా అయ్య బాబాయ్ ఏంటి ఇక్కడ పడుకుని పైన? ఈ రాంబాబు ఏడి? బయట లాగేసుకొని లోపల నువ్వేం చేస్తున్నా? రాత్రి ఇప్పుడే వస్తానని వెళ్ళి తప్ప తాగి నన్ను అడుగుతున్నావా? నైట్ వెళ్ళాము, తాగాము, తర్వాత తాగేమన్నా వాగేవా? ఒక్కడు కూడా గుర్తు రావట్లేదు. ఏంటి గోపాలం, తాగేమన్నా పెంట చేసి ఉండాలి, నీకుంటుంది. రాంబాబు ఎక్కడున్నాడు? పొద్దున్న లేవగానే కనిపించట్లేదు. గోపాలం తాగి ఏం వాగి ఏం పెంట చేసావు? రావెతుదా. పద పద. ఎక్కడున్నాడు రాంబాబు? ఏమో, నువ్వు వెళ్ళి బాబాని ఫ్లాట్ లో చూసురా. సరే. నీ ప్రేమకి ఇబ్బందిగా ఉండకూడదని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను మర్చిపోవాలంటే మూవ్ ఆన్ అవ్వాలి కదా. నాకు తెలుసు నేను ఎలాగోన్నాను నువ్వు చూడడానికి వచ్చావు. యాక్చువల్గా నేనే నీ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పి వెళ్దాం అనుకున్నాను. గుడ్ బై రాధా. వస్తాను గోపాలం. రాధని జాగ్రత్త చూసుకో. రాధకి మనతో ఉండే అదృష్టం లేదు, మర్చిపో. అయితే మొత్తానికి మనకి ఆ రాంబాబు గోల పోయినట్టేగా. నేను చూస్తుందైతే నిజం, కానీ అది కలో నిజం అర్థం కావట్లేదు. నిజమే నిజమే. అమ్మా పోయినట్టే. దరిద్రం పోయింది. హ్యాపీస్ టెన్షన్ కొంచెం తగ్గింది.